హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కొండగట్టుకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు కొండగట్టుకి వెళ్ళాలంటే ఇక్కడ మా ఊర్లో బస్ పట్టుకొని వెళ్తున్నాం. ఇది 2025లో ఫస్ట్ టైం బస్సు జగిత్యాల కానీ నిజామాబాద్ కానీ బస్ ఎక్కాలి. ఇలా ఉం- ఇప్పుడైతే బస్ స్టాండ్లో ఉన్నాం. బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది చూడండి, చాలా పెద్దగా ఉంటుంది బస్ స్టాండ్ మా ఊరిది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడ కొండగట్ల దిగాక మళ్ళీ పైకి ఎక్కడానికి అయింది. ఇక్కడ దిగంగానే కోతులు అయితే ఒప్పించాయి. అంటే ఇక్కడ కొండగట్ల కోతులు అయితే ఉంటాయి కదా, అవి అయితే ఒప్పించాయి. అంటే ఒకటే ఒప్పించింది. ఇంకా సాములు కూడా వెళ్తుళ్ళు. ఇంకా ఇంకొక 2 డేస్లో హనుమాన్ జయంతి అయితే ఉంది కదా. ఇప్పుడైతే ఇలా పైకి పైకి ఎక్కడానికి అయితే ఆటో కాడికి అయితే వెళ్తున్నాం. ఆటో కాడికి వెళ్ళి ఆటోలో ఎక్కేసి పైన అయితే దింపాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దిగంగానే ఇంకా నడుచుకుంటా గుట్టపై గుట్టపైకి ఎక్కాలి. అంటే కొద్దిగా దూరం అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇదైతే వెళ్ళేదారే. ఇక్కడ చూడండి, కార్లు ఇట్లా ఉంటాయి. కార్లు అయినా బైక్స్ అయినా ఉంటే డైరెక్ట్ పైకి వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ చూడండి, ఇంకొద్దిగా దూరం వెళ్ళగానే అంటే కొద్దిగా ఇట్లా కదలగానే సాములు అయితే ఒప్పించారు. అంటే హనుమాన్ జయంతికి ఇప్పుడు మాల తీసేటోళ్ళు ఉంటారు కదా, ఒక 2 డేస్ ఉంది కదా. ఇప్పుడైతే చూడండి, ఇదైతే పార్కింగ్ ఏరియా. ఏదైతే పార్కింగ్ ఏరియా అంటే బండ్లు గిట్లా పట్టుకొని వచ్చేటోళ్ళు ఉంటారు కదా, కార్లు గిట్లా. పార్కింగ్ ఏరియా ఇది. ఇలా అయితే పార్కింగ్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సాములు బైక్ల మీద కానీ కాలినడకన కానీ వస్తారన్నట్టు. కాలినడకన అయితే వస్తారు. ఇప్పుడైతే ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసామంటే, దగ్గరికంటే ఇంకా కొద్దిగా దూరం ఎక్కాలి. ఈ ఇలా సాములు అయితే ఎక్కడ ఆడితే అక్కడ ఒప్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే దగ్గరికి అయితే వచ్చింది కదా హనుమాన్ జయంతి, అందుకే చాలామంది వస్తారు. ఇంకా హనుమాన్ జయంతికి ఇంకో 2 డేస్ ఉంది కాబట్టి ఇప్పుడు 2 డేస్ తర్వాత చాలామంది వస్తారు. ఇంకా ఇదైతే కాళ్ళు కాలకుండా సాములకి ఇట్లా అయితే ఇక్కడ కింద మ్యాట్ అయితే వేశారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి. ఇట్లా వెళ్ళాక రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. కోనేరు వస్తుంది, కోనేరులో తానం చేయాలి. ఇప్పుడైతే ఇలా అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఎప్పుడన్నా కొండగట్టుకు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే చాలామంది వెళ్తారు ఈ తెలంగాణకి దగ్గర, చాలా 1 ఇయర్కి ఒకసారి అట్లా చాలామంది వెళ్తారు. ఇంకా ఇక్కడైతే ఈలపీటలు ఇట్లా అమ్ముతుళ్ళు. ఇక్కడ సాంబ్లు అయితే కొంటున్నారు. మేము కూడా ఒకటి తీసుకున్నాం. ఫస్ట్ 250 చెప్పాడు, లాస్ట్కు 200 అలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సాంబ్లు వస్తారు కాబట్టి బైక్స్ పైకి రాకుండా అక్కడైతే కొద్దిగా అట్లా కట్టారు. ఇక్కడ ఇక్కడైతే ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇక్కడ చెట్ల కింద ఉన్నాయి. చెట్లల్లో ఎక్కడన్నా చెట్ల నీడకైతే ఉంటాయి. ఇక్కడ వైట్ పెయింట్ చుట్టూ దేనికేసారంటే కాళ్ళు కాలకుంటేనే. చూడండి, ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చెప్పులు ఇప్పేసి గుండం కాడికి అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్దాం పదండి ఫ్రెండ్స్. గుండం కాడికి వెళ్ళే దారిలోనే టెంపుల్ కూడా ఉంటుంది. ఇట్లయితే వెళ్ళాలి స్ట్రైట్గా. ఇంకా వెళ్తా అంటే ఏమేమి వస్తాయో చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది ఈ మధ్యలో వస్తారు. ఇప్పుడు శ్రీరామనవమి మొన్న అయింది, మళ్ళీ ఇప్పుడు హనుమాన్ జయంతి కాబట్టి ఇప్పుడే చాలామంది వస్తారు. ఇక్కడ చూడండి, ఇలా ఎంట్రన్స్ అయితే పెట్టారు. అప్పుడైతే లేదు, అంటే మొన్న శ్రీరామనవమికి అయితే పెట్టారు ఇక్కడ. ఇలా
ఇప్పుడైతే ముందుకెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాయింగ్ కూడా ఉంది పక్క పండి హనుమాన్ది. మా అంటే ఇక్కడ ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఇది చిన్న హనుమాన్ జయంతి అంటారు, మహావీర హనుమాన్ జయంతి అని ఒకటి ఉంటుంది. అది జరిగినప్పుడు అయితే ఇంకా చాలామంది సాములు మాల తీస్తారు 41 days అలా. ఇక్కడ చూడండి, ఇట్లా స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు అంతలోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పులు అయితే ఇప్పేసి మళ్ళీ వెళ్ళాము మేమైతే. ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా ముందుకైతే వెళ్దాం పదండి. ఇవైతే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా షాపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలా చూస్తున్నా. అంటే చాలామంది ఇక్కడికి వస్తారు కదా. ఇప్పుడైతే వెళ్ళాము, దగ్గర వెళ్ళాము. ఇక్కడ చూడండి గుడి అంటే తడకలు అయితే వేసారు. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ జయంతి కాబట్టి సాములు వస్తారు కాబట్టి తడకలు అయితే వేసారు ఈడ. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా లైన్స్ చుట్టూ కట్టారు ఇక్కడ. ఎందుకంటే నేను తర్వాత చెప్తా ఈ లైన్స్ ఎందుకో. అంటే ఇవైతే లైన్ కట్టినకి కానీ ఇక్కడ ఎందుకు కట్టారో చెప్తా, ఇక్కడ ఏముంటుందో తర్వాత చెప్తా లాస్ట్కి. చూడండి, ఇలా ముందుకైతే వెళ్ళాలి. తడకల కాడికి వెళ్ళి ఇలా తడకల లైన్లోనే వెళ్తే కోనేరు అయితే వస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. అటు ఒకటి పాత కోనేరు కూడా ఉంటుంది, అది క్లోజ్ చేశారు. చాలామందికి ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి కూడా తెలుస్తలేదు. ఒక 2 years బ్యాక్ క్లోజ్ చేశారు అది, కొత్తది కట్టాక. ఇప్పుడైతే ఆ కొత్తది ఎక్కడ ఉన్నదో చాలామందికి తెలుస్తలేదు. నేనే 2-3 అయితే చెప్పాను, అంటే వాళ్ళు అడిగితే ఇక్కడ ఉంటుందని చెప్పాను. ఇంకా వెళ్దాం పదండి. ఇక్కడ టెంపుల్ ఇక్కడనే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే టెంపుల్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడైతే కోనేరు కాడికి వెళ్ళి స్నానం చేయాలి. ఇక్కడ అప్పట్లో అయితే గుండుకు టికెట్లు ఇచ్చేది, ఇప్పుడు ఇక్కడ ఇస్తలేరట. కానీ ఇక్కడ గుండుకు టికెట్లు అని మా మమ్మీ ఆగింది. అంటే నాకే గుండు చేయించారు. మీకైతే ముందుకు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే గుండు చేత చూపెడతాను. గుండెలు ఎక్కడ చేస్తారో కూడా చూపెడతాను. ఇదైతే టెంపుల్ పక్కకుంటే ఇచ్చేది ఒకప్పుడు. ఇప్పుడైతే వేరే అక్కడ గుడి చేసే దగ్గరనే పక్కకు ఒక డబ్బాలో ఇస్తుందట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి గుండు టికెట్ అయితే తీసుకోవాలి. ఇదైతే గండదీపం అంటారు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాళ్ళ చెట్టు కాడనే పోస్తారు. ఇక్కడ ప్రతిసారి వచ్చినప్పుడల్లా వస్తారు మా వాళ్ళు అయితే. ఇక్కడ చూడండి, ఇంకా ఇటే కోనేరు ఉంటుంది, ఇటే గుండ్లు కూడా చేస్తారు. పదండి, ఇలా అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. అంటే కోనేరు దగ్గరికి అంటే ఫస్ట్ గుండు చేయించుకొని కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాలి. నేను గుండు చేయించుకోక చాలా రోజులు అవుతుందని మా మమ్మీ అయితే చేయించింది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. కోనేరు దగ్గరికి వచ్చింది. అంటే కోనేరు ఇప్పుడు వెళ్ళే దారిలోనే ఉంటుంది, చూపిస్తాను మీకు. ఆల్రెడీ అవుపిస్తున్నట్టున్నది, ఇక్కడ బట్టలు ఎండేసి ఉంది కదా, అది కోనేరే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, చాలామంది స్నానాలు చేస్తున్నారు. పైకి వెళ్ళి తీసా వీడియో. ఇక్కడ చూడండి, ఇదైతే కోనేరు ఫ్రెండ్స్. ఇది కొత్త కోనేరు. పాత కోనేరు అయితే క్లోజ్ చేశారు, చాలామందికి అయితే తెలుస్తలేదు. ఇది ఎక్కడ అంటే టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. ఆ రాళ్ళ చెట్టు కాడి నుంచి రావాలి, స్ట్రైట్ వేస్తూ ఉంటుంది. ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ అవుపిస్తుందా, అందులోనే గుండెలు అయితే చేస్తారు. ఇప్పుడైతే అందులోకి వెళ్తున్నాం గుండు చేయించుకోనికి. ఇదైతే గుండు చేయించుకునేకి ఇక్కడ రూమ్ కట్టారు. ఇక్కడ చూడండి, ఇంకా టికెట్ ఆట ముందుకు
టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక లైన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు లైన్లోకి వెళ్ళి వెళ్ళే వరకు ఒక 1 అవర్ పట్టింది. ఆ 1 అవర్ తర్వాత కూడా ఏం చేశారంటే అంటే హారతి ఇచ్చే టైం అవుతుందని ఇక్కడ ఏంటంటే అది 50 రూపీస్ మనీది ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేశారు ఫ్రీని. అప్పుడు హారతి టైం అవుతుందని, లేకపోతే ఓపెన్ చేయరు. ఒక 1 అవర్ తర్వాత అయితే ఓపెన్ చేశారు. అట్లా వెళ్ళిపోయాం టక్కన. మొత్తం ఒక 1.5 అవర్ పట్టింది లోపలికి వెళ్ళడానికి. ఇంకా ఎన్ని లైన్లు ఉన్నాయో చూపెడతా పదండి. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా దాటుతున్నారు ఈ లైన్లలోకి వెళ్ళి. మంది లేరు కదా, నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, లైన్లలోకి వెళ్ళి దాటడం ఎందుకని అనిపించింది నాకైతే. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఇదే లైన్లో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఈ లైన్లలోకి వెళ్ళి ఇన్ని లైన్లు అయితే దాటొచ్చాం ఇప్పుడు. ఇంకా ఇదే లైన్లోకి వెళ్ళి ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇంకా లోపల కూడా లైన్లు ఉంటాయి ఫ్రెండ్స్, లైన్లు చూపిస్తాను. ఇగోండి ఫ్రెండ్స్, ఇది మేము ఇప్పుడు లోపలికి వచ్చాక ఇంకా అటు సైడ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేశారు. మేము వచ్చాక చాలా సేపటికి అందులోకి వెళ్ళి అయితే వెళ్ళాము. ఆరతి టైం అయిందని ఓపెన్ చేశారు ఫ్రెండ్స్, లేకపోతే ఓపెన్ చేయపో. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మొక్కులపై చెప్పుకొని, ఇక్కడైతే మెయిన్ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి మొక్కులపై చెప్పుకొని మళ్ళీ అటు వెళ్ళాలి లోపలికి. అంటే వెనక సైడ్ బేతాళ స్వామి ఇట్లా ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఈ లైన్లో అయితే చాలా మెల్లగా కదులుతున్నాయి, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కదా, అక్కడ దిగనీకి కాళ్ళు కాలుతున్నాయని. చాలా మేము ఇంకా ఎప్పుడన్నా కొద్దిగా మంచిగా ఉన్నాయని మేము అక్కడికి పోయే టైంకి అయితే 5 మంది 6 మంది దిగనీకి అట్లా కాళ్ళు కాలుతున్నాయని ప్లాన్ వేసుకొని దిగారు. ఇగో చూడండి, కొంతమంది దిగుతున్నారు కాళ్ళు కాలుతున్నాయని. అంటే ఒకటేసారి 5 6 ఒకటేసారి దిగుతున్నారు, అట్లా దిగుతున్నారు. ఇంతమంది అయితే లైన్ ఉండే. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లైన్ చూడండి. ఇక్కడ ఏం కాదు, ఇప్పుడు చెప్పు 10 రూపాయలా? మీకు ఇవ్వబుద్ధి అయితే ఇవ్వండి, కానీ వాళ్ళు అడిగారని మీరు ఇవ్వని అవసరం లేదు కదా. ఇక్కడైతే చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్. ఇప్పుడు బేతాళ స్వామి టెంపుల్ దగ్గర అవుతున్నాం. ఇక్కడ బేతాళ స్వామి టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే బేతాళ స్వామి టెంపుల్. ఇక్కడ కూడా స్వాములు వచ్చి మొక్కుకుంటారు, ఇలా చేస్తారు. ఇంకా కిందికి వెళ్ళి కోడిని కోసి బేతాళ స్వామికి కోడిని కోస్తారు అన్నట్టు. ఇక్కడ కోడిని కోసి ఇంటికైతే వచ్చేసాం వండుకొని తిని. ఇక్కడ చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ ఒక అమ్మకైతే దేవుడు వచ్చింది. అంటే దేవుడు వచ్చాడంటే మీకు తెలిసి ఉంటుంది కదా. ఇలా అయితే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి అయితే వచ్చాం. బయటికి వచ్చాక అక్కడ కొందరు మొక్కుకుంటున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, కొందరు మొక్కుకుంటున్నారు, కొందరు కాయిన్స్ పెడుతున్నారు. కోరికలు కోరుకొని కాయిన్స్ పెడితే కోరిక తీరుతుందట, అందుకు అట్లా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఇలా బయటకు వచ్చాక ఇంకా జనాలు ఎక్కువ మంది అవుపించారు మాకైతే. ఇక్కడ చూడండి, ఇలా చేస్తారు. ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా 10 రూపీస్ అట్లా అడుగుతున్నారు. అసలు ఇచ్చుడు అలవాటు చేయొద్దు. ఇక్కడ చూడండి, వాళ్ళకైతే పైసలు వస్తలేవా,